కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 25 రోజులుగా పాప కోసం ఎంత గాలించినా కూడా ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదు. దాదాపు 12 టీంలు రంగంలోకి దిగి వెతికినా ఒక్క ఆధారం కూడా ఇప్పటివరకు లభించలేదు. తాజాగా ఈ కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చిన్నారి ఫోటోతో కూడిన ఒక వాల్ పోస్టర్ను విడుదల చేశారు. కాకినాడ సహా అన్ని జిల్లాల్లో ఈ పోస్టర్లను అంటించారు. చిన్నారి సమాచారం తెలిసిన వాళ్ళు ఎవరైతే చిన్నారి సమాచారం తెలుస్తుందో వాళ్ళు ఆ చిన్నారి సమాచారం తెలిపిన వారికి ₹1,00,000 పారితోషికం ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. జ్ఞానేశ్వరికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఒకవేళ పాప గురించి తెలిస్తే 9440796508, 9440796531, 9440796573కు సమాచారం ఇవ్వాలని తుని పోలీసులు కోరారు. అయితే ఈ పోస్టర్తో పాటుగా కూడా కరపత్రం కూడా పాప పేరు, ఆ కరపత్రంలో పాప పేరు, వయసు, ఇతర గుర్తులతో కూడిన కూడా వివరాలను ప్రింట్ చేశారు. జీడి పిక్కలు ఏరుకోవడానికి ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఈ కరపత్రాలను పోలీసులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే అటవీ ప్రాంతాన్ని పోలీస్ టీంలు గాలించాయి. అలాగే పాప ఆచూకీ లభిస్తుందేమోననే ఆశతో బొమ్మను, మాంసాన్ని చిన్నారి కనిపించకుండా పోయిన ప్రాంతంలో ఉంచి కూడా ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పాప ఆచూకీ మాత్రం ఇప్పటివరకు దొరకలేదు. అయితే చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6న మధ్యాహ్నం 11:50 ఆ సమయంలో కనిపించకుండా పోయింది. పాప వెంట వెళ్ళిన శునకం కూడా కనిపించకుండా పోయింది. కొద్ది రోజులకు శునకం ఇంటికి తిరిగి రాగా దానిని బంధించి పాప ఆచూకీ దొరుకుతుందని అంత భావించారు. ఎందుకంటే పాప మళ్ళీ పాప దగ్గరికి తీసుకెళ్తుందేమో అనుకున్నారు. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం దొరకలేదు. పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా అటవీ ప్రాంతం మొత్తాన్ని కూడా జల్లడబెట్టారు. పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారన్న కోణంలోనూ కూడా ఆరా తీశారు. అయినా సమాచారం దొరకలేదు. ఇంతలో పెంపుడు శునకం కూడా చనిపోయింది. అయితే పాప ఆచూకీ కనిపించకుండా పోయిన రోజు ఆ ఊర్లో మెయిన్ రోడ్డుపై శునకం ఆందోళనగా తిరిగింది. అక్కడున్న ఆలయం దగ్గర సీసీ కెమెరాలో వీడియో రికార్డ్ అయింది. అయితే కుక్క ఎటువైపు వెళ్ళిందో కూడా క్లారిటీ రాలేదు. మొత్తంగా కూడా ఈ కేసులో అసలు ఏం అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఈ పాప గురించి పోలీసులు, ప్రభుత్వం, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు హోమ్ మినిస్టర్ అనిత, తర్వాత ఆ జిల్లా స్థాయి యంత్రాంగం, కలెక్టర్స్ కాడ నుంచి అందరూ కూడా ఈ కేసును సీరియస్గా తీసుకొని ఆ అటవీ ప్రాంతం మొత్తం, ఎందుకంటే అదంతా కూడా అటవీ ప్రాంతం ఉంది. ఆ పాప వెళ్ళిన రోడ్డు కూడా అటవీ ప్రాంతం వైపే చూపిస్తుంది. ఆ సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఆ కుక్కతోనే వెనుక పరిగెడుతుంది, కుక్కతోనే ఆడుకుంటూ పోయింది, ముందుకు వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. అయితే ఈ కేసులో ఎంత తిరిగినా ఆచూకీ దొరకకపోవడంతో ఒకవేళ పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే పాప ఎక్కడికైనా పక్క గ్రామాలకు తప్పిపోయిందా అనే ఉద్దేశంతో కూడా, తర్వాత ఒకవేళ పాప ఇట్లా అడవిలోనే ఉందా, చాలామంది తునికాకి ఏరుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా వివిధ పనుల నిమిత్తం అడవిలోకి పోతారు. తునికాకు కోసమో లేకపోతే ప్రకృతి సంబంధించిన ఈ వనమూలికల కోసమో లేకపోతే ఏదో ఒక అంశం మీద, ఏదో ఒక పని మీద కూడా చాలామంది అడవిలోకి వెళ్తారు ఏజెన్సీ ప్రాంతాలలో. సో వాళ్ళకు కూడా పోలీసులు అందరూ కూడా వీళ్ళకు ఈ పాప ఒకవేళ ఈ ప్రయత్నం కూడా చేద్దాం మనం అని చెప్పని ఒక కరపత్రాలు ప్రింట్ చేయించి వాటి మీద ఫోన్ నెంబర్ అవన్నీ క్లియర్గా రాసి పాప ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 ఇస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు విజువల్స్లో. మిస్సింగ్, పేరు సుంకెన జ్ఞానేశ్వరి, వయసు 2 సంవత్సరాలు, రంగు చామన ఛాయ, హైట్ 2.2, మాట్లాడే భాషలు తెలుగు. పై ఫోటోలో తెలిపిన బాలిక 6/6/2026 మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ జిల్లా తుని మండలం దొండవక్క పంచాయతీ చిక్కుళ్ళ అగ్రహారం గ్రామం నుంచి కనబడట్లేదు. పై ఫోటోలో తెలిపిన బాలిక ఆచూకీ తెలిపిన వారికి తుని రూరల్ పోలీసు వారు నగదు పారితోషికం ₹1,00,000 బహుకరించబడును. ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది నెంబర్లకు తెలియజేయాల్సిందే కోరుతున్నాం. ఇక్కడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పెద్దపురం 9440796508, సిఐ ఆ తునికి సంబంధించిన రూరల్ సిఐ, ఆయన నెంబర్ 9440796531, అలాగే తుని ఎస్ఐ రూరల్ 9440796573. మొత్తంగా కూడా పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ఈ పాప ఆచూకీ గురించి కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాప మిస్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు, అధికారులు ఆ పాప ఆచూకీ దొరకబట్టే పాప ఆచూకీ కనుగొనే ప్రాసెస్లో ఉన్నారు. అందులో భాగంగానే డిఫరెంట్ ప్రయోగాలు కూడా చేస్తున్నారు. పాప తప్పిపోయిన ప్లేస్లో టాయ్స్, బొమ్మలు కూడా పెట్టి, అట్లాగే మాంసాహారం కూడా పెట్టి, ఎందుకంటే అదే ప్లేస్లో పాప చనిపోయింది కాబట్టి ఒకవేళ ఏదైనా అడవి జంతువులు వచ్చి పాపని తీసుకెళ్ళినాయా అనే కోణంలో దర్యాప్తు చేశారు. ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో దర్యాప్తు చేశారు. అట్లాగే అడవి అంతా కూడా జల్లడబట్టిరు. అలాగే
ఎక్కడెక్కడ అడవి కుక్క తిరిగిందో పాప పెంపుడు కుక్క, ఆ కుక్కను కూడా తీసుకెళ్ళి కూడా మొత్తం అంతా చూసారు. కుక్క వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆ కుక్కని చాలా జాగ్రత్తగా చూసుకొని దాని నుంచి ఏమైనా సమాచారం వస్తుందని అట్లా చూసారు. తర్వాత ఈ పోలీసుల శునకాలతోని కూడా డాగ్ స్క్వాడ్‌తోని కూడా మొత్తం ఆచూకీ కోసం మొత్తం అడవంతా జల్లెడబెట్టారు. ఎన్ని చేసినా కూడా పాప ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభించలేదు. అసలు ఈ పాప ఏమైంది? ఈ పాప పరిస్థితి ఏంటి? ఒకవేళ ఏమైనా జరిగితే దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? అనేది కూడా ఇప్పటివరకు కూడా బయటకు రాలేదు. మొత్తంగా ఈ కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సంచలనంగా మారింది. ఈ పాప ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉండాలని మాత్రం మనం కోరుకోవడం మాత్రం మన చేతిలో ఉంది. కాబట్టి ఈ పాప ఎక్కడున్నా కూడా ప్రాణంతోనే బయటకు రావాలని, ఆరోగ్యంగా బాగుండాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు మనం చేసేదేం లేదు. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు మళ్ళీ ఎలాంటి మలుపు తిరుగుతుంది, పాపకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వస్తుందో కూడా మనం మళ్ళీ చర్చిద్దాం.